మ్యాథ్స్ ఒలింపియాడ్లో మంగళంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచారని పోతలపట్టు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, గణిత ఫోరం జిల్లా అధ్యక్షుడు అరుణశివ ప్రసాదులు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పాఠశాలలో విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మీడియాతో మాట్లాడుతూ గ్లోబల్ ఒలింపియాడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్, సైన్స్ ఒలింపియాడ్లో మంగళంపల్లి విద్యార్థులు 21 మంది హాజరైనారని, ఇందులో 4 గోల్డ్ మెడల్ సాధించగా 9 మంది విద్యార్థులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలు, మిగిలిన వారికి ప్రశంసా పత్రాలు అందుకున్నారన్నారు. గణిత ప్రజ్ఞాధారణ కార్యక్రమం ద్వారా రేవతి, పునీత్ సాయిలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం పొందడం జిల్లాకే గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, ఉపాధ్యాయులు సంజీవి, పిల్లారప్ప, భారతి, సంపంగి, మోహన్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, పేరెంట్స్కి, మరి గ్లోబల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో విజేతలైనటువంటి మంగళంపల్లి పాఠశాల బాలబాలికలకి నా యొక్క ఆశీస్సులు మరియు అందరికి కూడా శుభాకాంక్షలు. అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మండలంలో మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక బెస్ట్ ర్యాంకింగ్ ఉన్న పాఠశాల. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందం, ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్ అయితేనే, సైన్స్ టీచర్ అయితేనే, విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీయడానికి సాయశక్తిలా కృషి చేసిన దానికి విద్యాశాఖ తరఫున వారికి అభినందనలు. అదే మాదిరిగా ఏది జరిగినా కూడా ఇక్కడ ఒక వినూత్న రీతిలో పిల్లలను ప్రోత్సహిస్తూ ఉంటారు. పిల్లలు కూడా దాన్ని అందిపుచ్చే విధంగా మంచి సహకారాలు అందిస్తున్నారు. పేరెంట్స్కి వారందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ మ్యాథ్స్ ఒలింపియాడ్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున అభినందనలు. వారు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ అవకాశం కల్పించిన దానికి స్టాఫ్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.